అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి సచివాలయాల్లో మనకు సైట్ ఓపెన్ అయిందా కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి? ఇక సైట్ ఓపెన్ అయిందని చెప్తూ ఉన్నారు సచివాలయ అధికారులు. కానీ వీరికి మాత్రమే, అంటే అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. ఇక అంతేకాకుండా మనకి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ఎప్పుడు మనకు మొదలు పెడుతుంది ఏపీ ప్రభుత్వం? ఏ తేదీ నుంచి ఈ కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్ అనేది మొదలవుతుంది? ఇంతకీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఇక ఈ నెల 20న జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకుని ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఇక ఎవరు అప్లై చేసుకోవచ్చు ఈ కొత్త రేషన్ కార్డులకు? అర్హతలు ఏంటి, అంటే ఏ ప్రూఫ్స్ ఉండాలి కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి? ఎవరికి కొత్త రేషన్ కార్డులు ఇస్తారు, ఎవరికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వరు? ఇందుకే మనం ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి? సచివాలయంలోనే అప్లై చేసుకోవాలా, లేకపోతే మీ సేవా కేంద్రాల ద్వారా కూడా మనం ఈ యొక్క కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. చాలామంది ఏంటంటే మనకి కొత్త రేషన్ కార్డుల అంటే దాదాపు 13 నెలల నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మనకి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక ఈ తేదీ నుంచి మీరు ఇక్కడికి వెళ్ళి ఈ ప్రూఫ్స్తో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి, ఎప్పటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుంది, అందులోనూ కొత్త క్యూఆర్ కోడ్తో కలిగినటువంటి రేషన్ కార్డుల పంపిణీని అయితే చేయబోతున్నారు. ఇక వాట్సాప్లో కూడా మీరు రేషన్ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం. ఇక ఈ కొత్త రేషన్ కార్డులు ఉంటేనే మీకు అన్ని సంక్షేమ పథకాలు వస్తాయి. ఏపీ ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది. కాబట్టి మీరు ఈ ప్రూఫ్స్ పెట్టుకుని మీరు రెడీగా ఉండండి. ఈ కొత్త రేషన్ కార్డులకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్ళంతా కూడా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది, మీరు తప్పకుండా లైక్ చేయాలి. నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, తప్పకుండా లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు. ఈ వీడియో కిందనే ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది లైక్ బటను, తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా వస్తాయి. దయచేసి ఆ వాట్సాప్ పైన నొక్కితే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయొచ్చు. అలాగే ఫేస్బుక్లో కూడా అంతే, ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి. మీ బంధువులు, స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి అప్డేట్ను ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. మీకు వీడియో చూస్తున్న వారైతే ఖచ్చితంగా కుడి పక్కన ఉంటుంది, ఆ కుడి పక్కన ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి. నొక్కిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే ఇంకో గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల కోసం దాదాపు 13 నెలల నుంచి కూడా ఏపీలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఈ కొత్త రేషన్ కార్డులను ఎప్పుడు పంపిణీ చేస్తారు, మనకు ఎక్కడ మనం ఈ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలి, ఏ ప్రూఫ్స్ ఉండాలి అనే విషయాలన్నీ కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. మనం చాలామంది ఏంటంటే ఇప్పటికీ కూడా ఈ రేషన్ కార్డులు లేక చాలా సంక్షేమ పథకాలకు దూరం అయిపోతూ ఉన్నారు. ఇక ఈ సంక్షేమ పథకాలకు దూరం అయిపోతున్నటువంటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మనకు ప్రతి ఒక్కరికి కూడా, అంటే పేద వర్గాల వారందరికీ కూడా మనకి రేషన్ కార్డులు మనం పంపిణీ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ రేషన్ కార్డులో కూడా దాదాపు మనకు ముందు వీడియోలో కూడా నేను చెప్పాను, మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. 3 రకాల కార్డులు అయితే ఉన్నాయి. మొట్టమొదటిగా బీపీఎల్ కార్డు, అంటే బిలో పావర్టీ లైన్ కింద పేదవారు ఎవరైతే ఉంటారో వారికి మనిషికి 5 కేజీల చొప్పున ఇచ్చేటువంటి తెల్ల రేషన్ కార్డు, ఇది మొట్టమొదటి కార్డు. తర్వాత అన్నపూర్ణ కార్డు, ఎవరైతే వృద్ధులు ఇలాంటి వాళ్ళు ఉంటారో, ఎటువంటి ఆసరా లేనటువంటి వారు ఉంటారో, హెల్త్ బాగాలేని వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా
అన్నపూర్ణ కార్డు ఇస్తారు. ఇది రెండో కార్డు. ఈ అన్నపూర్ణ కార్డు ద్వారా ఒక్కొక్కరికి 10 కేజీలు ఇస్తారు. ఇక మూడవది అంత్యోదయ కార్డు. ఈ అంత్యోదయ అన్న యోజన కార్డు కింద ఒక కుటుంబానికి, అంటే ఎవరైతే అనాథలు, తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు, ఇటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి భర్త లేనటువంటి ఒంటరి మహిళలు కూడా ఈ యొక్క కార్డుకు అర్హులు అన్నమాట. వారికి అంత్యోదయ అన్న యోజన అనే కార్డు ద్వారా ఒక్కొక్కరికి 35 కేజీల బియ్యం అయితే ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుందన్నమాట. ఈ విధంగా మనకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా ఈ 3 రకాల కార్డులకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. మీ అర్హతను బట్టి, నేను చెప్పినటువంటి అర్హతలు కనుక మీకుంటే ఈ 3 కార్డులకు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక ఈ విధంగా మనకు రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టబోతోంది ఏపీ ప్రభుత్వం. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 20వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకుని ఈ యొక్క 3 రకాల కార్డులను అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ అయితే విడుదల చేయబోతున్నారు. ఇక ఏపీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, గత సంవత్సరం డిసెంబర్లోనే మనకు అవకాశం ఇస్తామని చెప్పింది. డిసెంబర్ 2 నుంచి మీరు అప్లై చేసుకుంటే 28వ తారీఖు వరకు కూడా జనవరి మొదటి వారంలో ఈ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని చెప్పింది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల పౌర సరఫరాల శాఖ ఆదేశాలు ఇవ్వకపోవడంతో మనకి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది వెనక్కి వెళ్ళిపోయిందనమాట. ఇక ఈ నెల 20వ తారీఖున ఇప్పటికే దాదాపు 13 నెలల నుంచి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డుల కోసం చూస్తున్న వారి సంఖ్య బాగా పెరిగింది. అలాగే ఇక్కడ కార్డుల్లో మార్పులు చేర్పులు, అంటే ముందే కార్డు తీసుకుని ఉంటారు, వారి పిల్లలను యాడ్ చేసుకోవడానికి కానీ, ఇక కార్డులు స్ప్లిట్ చేసుకోవడానికి కానీ, అంటే వేరు చేసుకోవడానికి కానీ, ఇలాంటి ఆప్షన్ల కోసం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా, ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి కోసం ఆయన కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఇక ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టి ఇక వచ్చే ఏడాది నుంచి కూడా, అంటే ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది కాబట్టి మనకు ఈ ఏప్రిల్ నుంచి పథకాలు అమలు అవుతున్నాయి కాబట్టి చాలా పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం 24వ తారీఖున జరిగేటువంటి బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క పథకాలన్నీ ప్రతి ఒక్కరికి రావాలి, అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలన్నీ అందాలి. కాబట్టి మనకి ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట ఈ యొక్క పథకాల డబ్బులు విడుదల చేయడానికి. ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకాలు రావాలంటే రేషన్ కార్డు ఉండాలి. ఈ రేషన్ కార్డుల ప్రక్రియను మనం చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 20వ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటే మనకు సచివాలయాల్లో ఈ యొక్క కొత్త రేషన్ కార్డుకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక సచివాలయాలే కాదు, మీ సేవా కేంద్రాల్లో కూడా దరఖాస్తులు చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నట్లు కూడా అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇక ఈ కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి ఏ ప్రూఫ్స్ కావాలి, ఏ ప్రూఫ్స్ ఉంటే మనం ఈ కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు అనేది చూస్తే, ముఖ్యంగా మొట్టమొదటిగా కొత్తగా పెళ్ళైన జంటలైతే మీకు 2 ఆధార్ కార్డులు ఉండాలి. మీ వైఫ్ ఆధార్ కార్డు, అంటే మీ భార్య ఆధార్ కార్డు మీ అడ్రస్కు మార్చుకొని ఉండాలి. అడ్రస్ మాత్రమే మారుతుంది, ఇంటి పేరు అయితే మారదు. మీ యొక్క అడ్రస్కు మార్చుకొని ఉండాలి. మీ ఆధార్ కార్డు, మీ భార్య ఆధార్ కార్డు. ఇక భార్యనే యజమానిగా పెట్టండి. రేషన్ కార్డులో దరఖాస్తుదారు పేరులో మీ యొక్క భార్య పేరు అనేది మీరు ఎంటర్ చేయించుకోండి. మహిళ యజమానిగా ఉండాలి. ఇక మీ భార్యాభర్తలు ఇద్దరి ఆధార్ కార్డులతో పాటు కొత్తగా మీకు పెళ్ళై ఉంటే కనుక మ్యారేజ్ సర్టిఫికేట్ ఎలా ఇస్తారనేది కూడా నేను గత వీడియోలో చెప్పాను. ఒకసారి వీడియోలు చెక్ చేసుకుని మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోండి. ఇక మీ ఇద్దరు ఆధార్ కార్డులు, మ్యారేజ్ సర్టిఫికేట్ కొత్తగా పెళ్ళైన వారైతే, తర్వాత మనకు కరెంటు బిల్లు, మీరు ఏదైతే ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంటి కరెంటు బిల్ అనేది మీరు తప్పనిసరిగా ఇవ్వాలి. ఈ 3 ప్రూఫ్స్ సరిపోతే ఒక ఫ్యామిలీ ఫోటో, మీకు పిల్లలు ఉంటే పిల్లలతో పాటు కూడా ఫ్యామిలీ ఫోటో తీసుకోండి. పిల్లలకు కూడా ఆధార్ కార్డు చేయించుకోండి. మీకు ఈ విధంగా ఉంటేనే ఈ కొత్త రేషన్ కార్డు. మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా కొత్తగా పెళ్ళైన జంటలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ప్రూఫ్స్ మీరు రెడీగా పెట్టుకోండి. ఇక మామూలు వాళ్ళైతే ఆల్రెడీ పెళ్ళి అయిపోయి ఎప్పుడో అయిపోయింది, మాకు ఇప్పటివరకు రేషన్ కార్డు లేదనుకున్న వారైతే 2 ఆధార్ కార్డులు, కుటుంబ సభ్యులందరివి ఆధార్ కార్డులు, ఒక గ్రూప్ ఫోటో, అలాగే మనకు గ్రూప్ ఫోటోలో కూడా చిన్నది వస్తుంది, చిన్న సైజు, ఇంత సైజులో వస్తుంది ఆ సైజు ఫోటో. అలాగే మనకు ఈ యొక్క ఏదైతే మనకు కరెంటు బిల్లు, ఇవి సిద్ధంగా పెట్టుకున్నట్లయితే ఈ ప్రూఫ్స్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక 20వ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు కనుక నిర్ణయం తీసుకుంటే ఆయన మీ సేవా కేంద్రాల ద్వారా, అలాగే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం చూస్తున్న వారికి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించబోతున్నారు. ఇక వారు కూడా, అంటే మీ పిల్లల్ని ఎవరైనా చేర్పించుకోవడానికి కానీ కార్డులోకి, అలాగే మీ పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయి ఉంటే వారిని తొలగించుకోవడానికి కానీ, లేకపోతే ఒకే కుటుంబంలో మీ తల్లిదండ్రులు మీరు అంతా కలిసి ఒకే రేషన్ కార్డులో ఉంటారు, అలాంటి రేషన్ కార్డులను వేరు చేసుకోవడానికి కానీ ఏపీ ప్రభుత్వం అయితే
అవకాశం కల్పించబోతుంది. అలాగే కొంతమంది అప్పట్లో బయట ఉన్నారు, అంటే గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వారికి ఇక్కడ రేషన్ కార్డు అనేది స్ప్లిట్ కాలేదన్నమాట. అటువంటి వారు కూడా రేషన్ కార్డు వేరు చేసుకోవచ్చు. ఈ ఆప్షన్లన్నీ కూడా ప్రభుత్వం అయితే తీసుకొస్తుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ ఆప్షన్ అయితే ఇస్తున్నారనమాట. కాబట్టి 20వ తారీఖున కేబినెట్ మీటింగ్ అనేది కీలకం. 20వ తారీఖు పైన మనకి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇది చాలా పెద్ద అవకాశం. ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోండి. మీ అర్హతను బట్టి మీరు తెల్ల రేషన్ కార్డుకి అర్హులైతే మామూలు కార్డు, ఇక రెండోది అంత్యోదయ కార్డు, ఇక మూడోది అన్నపూర్ణ కార్డు. ఈ విధంగా మీ కార్డులు మీరు ఏ కార్డుకు అర్హత ఉంటుందో ఆ కార్డుకు మీరు దరఖాస్తు చేసుకొని ఈ కార్డులు అయితే తీసుకోండి. ఏపీ ప్రభుత్వం అయితే మీకు కార్డులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క కార్డులు అనేటివి తీసుకోండి. 20వ తారీఖున కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటే మీకు 24 నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, నల్ల కలర్లో ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలని ఇంకో గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి.